ఫ్రెండ్స్, టుడే రెసిపీ ఈస్ ఎంతో హెల్తీగా బెల్లంతో సాఫ్ట్గా కుక్కర్లో 2 మినిట్స్లో చేసుకునే రెసిపీ. ఫస్ట్ మనం వచ్చేసి ఇలాచి ప్లస్ మిరియాలు తీసుకొని వీటిని చక్కగా మెత్తగా గ్రైండర్లో వేసేసుకొని మంచి పౌడర్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇలాచి అనే మిరియాలు కలిపేసి మిక్సీలో వేసేసుకున్నాను. మిక్సర్ గ్రైండర్లో దీన్ని చక్కగా చూడండి ఇలా ఒక పౌడర్ చేసుకొని పెట్టేసుకుంటాం. తర్వాత అయితే చూడండి, పాలు ఇవైతే జున్ను పాలు అండి, చిక్కటివి. ఫస్ట్ డే పాలు తీసుకొచ్చి ఇచ్చారు మాకు, పాలు పోసే అతను. నేనైతే ఇక్కడ వచ్చేసి మాకు లీటర్ పాలు ఇచ్చారు. నేనైతే ఇక్కడ వచ్చేసి ఒక 1/2 లీటర్ పాలు యూజ్ చేశాను. 1/2 లీటర్కి 1/2 లీటర్ ప్యాకెట్, ఇది ప్యాకెట్ అండి. 1/2 లీటర్ ప్యాకెట్ పాలు అంటే 1 లీటర్ మిల్క్ అయితే 1 లీటర్ మామూలు మిల్క్. ఇక్కడ నేనైతే సగం పాలే వాడాను, మిగిలినవి నెక్స్ట్ యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి 1/2 లీటర్లో 1/2 లీటర్ పాలు వేసాను. తర్వాత మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న యాలక్కాయలు, మిరియాల పొడి. నెక్స్ట్ వచ్చేసి మన సీక్రెట్ ఐటము బెల్లం అండి. సో షుగర్ ఈజ్ హెల్త్కి మంచిది కాదు. ఇక్కడ బెల్లం యూస్ చేస్తున్నాను నేను వచ్చేసి ఒక 1/2 కేజీ కొంచెం తక్కువ బెల్లం అనేది వేసానండి. అంటే టోటల్ మిల్క్ వచ్చేసి మనకి జున్ను పాలు 1/2 లీటరు, నార్మల్ మిల్క్ వచ్చేసి 1/2 లీటర్, టోటల్ లీటర్ మిల్క్కి నేను వచ్చేసి 1/2 లీటర్ కన్నా కొంచెం తక్కువ బెల్లం వేసాను. ఏంటి అంటే స్వీట్ తక్కువగా ఉంటే బాగుంటుంది అని. మరి స్వీట్ ఎక్కువైపోయింది అనుకోండి, మనకు జున్ను పాల మీద స్వీట్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. మైల్డ్ స్వీట్ ఉంటేనే బాగుంటుంది. ఇలా బెల్లం అంతా చక్కగా, బెల్లం అనేది అసలు లేకుండా మొత్తం ఉండలు ఏమీ లేకుండా సాఫ్ట్గా కలిపేసి పెట్టుకోవాలి. తర్వాత ఇలాగ నీట్గా దాని మీద జున్ను పాల మీద మూత పెట్టేసుకుని కుక్కర్లో పెట్టేసుకుంటామేనండి. కుక్కర్లో పెట్టేసుకొని లైట్గా మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చేదాకా మనము కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్ 3 విజిల్స్ తర్వాత మనకి ప్రెషర్ పోవాలండి. ప్రెషర్ పోకుండా విజిల్ వచ్చేసింది కదని వెంటనే తీయద్దు. యాక్చువల్గా మన కుక్కర్లో ఏ ఐటెం యూస్ చేసుకున్నా కూడా ప్రెషర్ పోయేదాకానే ఉంటాము. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనము చూడండి, ఇక్కడైతే నేను మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఫ్లేమ్ని. ఓకేనండి. ఇక్కడ వచ్చేసి మనం 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాను. 3 విజిల్స్ తర్వాత కుక్కర్ విజిల్ కూడా నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసిన తర్వాత మన ఐటెం ఎలాగుందో ఒక్కసారి చూసేద్దామా అండి. కుక్కర్లో ట్రై చేసాము విత్ బెల్లము. ఎంతో హెల్తీ, మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది. బెల్లం అనేది మన హెల్త్కి చాలా మంచిది. ఈవెన్ పిల్లలకు కూడాను, పిల్లలు అందరూ జున్ను చాలా బాగా ఇష్టపడతారు. కానీ షుగర్ అది వేయటం వల్ల హెల్త్కి మంచిది కాదు. ఇది వేయటం వల్ల చక్కగా పిల్లలు కూడా ఏంటి అంటే విడిగా బెల్లం పెడితే వాళ్ళు తినరు. షుగర్ ఇష్టపడినంత ఇదిగా బెల్లం ఇష్టపడరు. సో మనం ఇలాగ ఇచ్చామనుకోండి, ఎలాగో జున్ను తింటారు కాబట్టి ఆ బెల్లం కూడా తిన్నట్లు ఉంటుంది. మంచి ఐరన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. ఓకే అండి, నాకు తెలిసి అందరికీ ఈ రెసిపీ అనేది నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకసారి మీకు కూడా అందరికీ నచ్చితే ఒకసారి చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఇన్కేస్ జున్ను పాలు అనేది అందరికీ అవైలబుల్ ఉంటే, ఎందుకంటే ఇది జున్ను పాలు ఉంటేనే చేయడానికి అవుతుంది కాబట్టి చూడండి ఎంత గట్టిగా వచ్చిందో. అంటే మిల్క్ వచ్చేసి మనకి ఫస్ట్ డే మిల్క్ కాబట్టి అంత బాగా వచ్చిందనమాట. అందుకే అప్పటికి నేను 1/2 లీటర్కి 1/2 లీటర్ మిల్క్ కూడా యూస్ చేశాను. నాకు కూడా చూసారు చక్కగా మంచిగా థిక్గా అనేది వచ్చింది. ఇదిగోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.